ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి సప్తమ రాహువు, అష్టమ కేతు, అష్టమ శని నడుస్తున్నాడు. నరఘోష పట్టుకోవడం వల్ల మన వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు మరి యాక్సిడెంట్లు అవడం, లేకపోతే పనులు లేటుగా అవుతున్నాయని అనుకుంటూ ఉంటారు. అది వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది అనుకోండి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ నరఘోష వల్ల ఏమవుతుందంటే అండి, తల్లిని పెళ్ళాన్ని అల్లంగా చూడాల్సిన వాళ్ళు, కోర్స్ శాస్త్రం ఉందనుకోండి, పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం, ఈ ఇద్దరిని చూడరనమాట. బ్లెండర్ స్పైట్ని పట్టుకుని ఎంతో ప్రేమగా, ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. మా గోపాలరెడ్డి పాపా గారు చెప్పారు, మా గురువుగారు. పొదరిల్లు, గుడిగంటలు, ఇప్పుడు మళ్ళీ సీరియల్. గోపాలరెడ్డి బాబు గారు అంటే వరల్డ్ ఫేమస్. అలాగే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరంతా జనరాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. డొనేషన్స్, వీటిలో ధన సేవలు చేయడంలో మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరండి.
అటువంటి వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క శ్రేయస్సు కోరుకుని మేము చెప్తున్నాం. దయచేసి ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు బైక్ల మీద ఇలా పెట్టుకుని వెళ్తూ ఉంటారు, ఇలా డ్రైవింగ్ సింహరాశి. ఫోన్లు కార్లు నడుపుతున్న వాళ్ళు కార్లు నడిపించుకొని వీడియో కాల్స్ మళ్ళీ ఫోన్ కాల్ చేస్తున్నారు. ఏమ్మా అలా చేయకూడదమ్మా అని అన్నామని అనుకోండి, ఏమన్నా నిద్ర వస్తుందండి మాకు, అందుకే మేము మాట్లాడుతున్నామని అంటారు. నిజం కదమ్మా, మా శిష్యుడే పైకి అంత కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. మాకు ఎంత బాధ ఉంటుంది ప్రాక్టికల్గా, మా ప్రియ శిష్యుడే వెళ్ళిపోయాడు, జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే వినరు అనమాట. సో ఈ సింహరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే తర్వాత పశ్చాత్తాపడడానికి ఉండదు. ఇదంతా నరఘోష ఎఫెక్ట్, నరదృష్టి ఎఫెక్ట్. మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీల్లో చదివేస్తున్నారు. దిష్టి తగలదా చెప్పండి మరి? మీరు అమెరికా వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు మీరు సంపాదించి మాకు సంబంధం లేదు, మీరు కోల్పోయింది మాకు సంబంధం లేదు. 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నారండి అంటే నరఘోష తగలదా చెప్పండి మరి? ఈ విధంగా అందులో మీరు అసలే మేధావులకే మేధావులు, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్లు మీరు, ఉన్నదా చెప్పండి నరఘోష? ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పనులు లేటుగా అవుతున్నాయని నిరాశపడద్దు, జాగ్రత్తగా వెళ్ళండి. 1కి 2 సార్లు ప్రయత్నించండి. ఈ యొక్క గురువు వ్యయ స్థానంలోకి వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఎవరికి కూడా ప్లీజ్ సంతకాలు పెట్టకండి, మా దత్తు చెప్తున్నాడు. సూర్యుడి సంతకాలు పెట్టడం వల్ల కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ తిరగాల. మా వాడు బైక్ చిన్న పిల్లోడు దొబ్బుకెళ్ళిపోతే ఆ పిల్లోడు వదిలేయండిరా అంటే పోలీస్ స్టేషన్ పెడితే 6 నెలలు తిప్పించారు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి రా బాబు, నరఘోషలు గోలొద్దు అంటాడు పాపం మావాడు. వ్యయ గురుడు మీకు పోలీస్ స్టేషన్ కోర్టులు తిప్పుతాయి. అది మీకు అక్టోబర్ నెల వరకు ఉంటుంది, 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత మళ్ళీ బాగుంటారు అనుకోండి, జన్మంలోకి వచ్చేస్తాడు. జన్మంలోకి వచ్చినటువంటి గురుడు మీరు తలుపులు పట్టకుండా అంత లావ్ అయిపోతారు, స్వీట్లు బాగా తినేస్తారు. పుల్లారెడ్డి స్వీట్స్ అన్ని కూడా ఖాళీ చేసేటటువంటి వాళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పటి నుంచి బాగుంటుందో తెలుసా అండి మీకు? 5 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. శత్రువులపైన విజయం సాధిస్తారు. మీరు డబ్బులు మీరు ఇతరులకు అప్పించినటువంటి అన్ని కూడా జబర్దస్త్గా వసూలు చేస్తారు. అండ్ రియల్ టైం గుండాలుగా తయారవుతారు మీరు. మీ డబ్బులు మీకు వస్తాయి. మెత్తగడికి ఎవడన్నా ఇస్తాడండి? ఇవ్వడు కదా. నో పోలీస్ అంటారు మీరు, నో చట్టం అంటారు. దానికి మా అనపత్తి రేట్లు వసూలు చేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లు చేస్తున్నారంటే మరి ఎలా చేస్తున్నారండి? మైక్రో ఫైనాన్స్ కేసులు పెడుతున్నారు, అయినా ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా? మైక్రో ఫైనాన్స్లు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు. పోలీసులు కేసు పెట్టేవాళ్ళు పెడతారు. ఏ కేసులు కోర్టులో చూసుకుంటాం, మా వ్యాపారమే అని అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు అవసరమా అండి? ఇవన్నీ మీకు అవసరం. సింహరాశి వాళ్ళు అసలు సూరిటీలు సంతకాలు పెట్టకండి. అసలు ఫ్రెండ్స్ అయినా సరే, స్నేహితులు అయినా సరే, హాయిగా ఎంజాయ్ చేయండి. మంచిగా పార్టీలు చేసుకుంటూ మంచిగా ఇదిగా మోక్షం సంగతి తర్వాత చూద్దాం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. రాహు జపం చేసుకోండి, కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి దానం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి బాబు, మీకు దండం పెడతాం. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తారు, రావి చెట్టుకి నీళ్లు పోయాలి కదా. అస్తమానం గుళ్ళకి వెళ్ళకండి బాబు, పంతులు గారికి డబ్బులు వేయండి. వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలని పెట్టుకోండి. ఊరికనే వెళ్తారు, పంతులు గారికి రూపాయి కూడా వేయరు. గుళ్ళకి ఎక్కువ వెళ్తే పంతులు గారు చనమైపోతాడు, పంతులు గారికి ఏంట్లో వేసేదాన్ని రూపాయి వేయరు. కాబట్టి ఇలా జాతకు కొన్ని చేసుకోవాలి. అందుకే గురువు ఉంటాడు, ఏదో మిరాకిల్స్ చేస్తాడని కాదు గురువు, మంచి చెడులు చెప్పడానికి. బ్రహ్మాండంగా ఇలా చేసుకోండి, పంతులు గారులకు ఆశీర్వాదం వస్తుంది, మీకు శుభం వస్తుంది.